జవాన్ ఆల్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. డ్రైవర్ వ్యవస్థ అనేది ఆషామాషి కాదు. వాళ్ళకంటూ గౌరవం ఉండాలి. వాళ్లకు గౌరవ వేతనం ఇవ్వటంలో తప్పులేదు. వాళ్ళని కూడా గౌరవించాలి. డ్రైవర్లు డ్రైవింగ్ వృత్తి అందరూ చేస్తారు. కానీ దాని యొక్క నైపుణ్యత ఎక్స్పీరియన్స్ అనేది అందరికీ రాదు అని మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భంగా టీజీ జవాన్ ఆల్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంచి డ్రైవింగ్ శిక్షణ ఉన్నవాడు ఉంటే 50,000 60,000 ఇవ్వడానికి ఎవరికి సమస్యనే లేదు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా డ్రైవర్లను గుర్తించిన దాఖలాలు లేవని, ఓలా, ఊబర్ కార్పొరేట్ కంపెనీలు వచ్చిన తర్వాత డ్రైవర్లను గడ్డిపోచలాగా చూస్తున్నటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని, మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి మాటలతో డ్రైవర్ సమాజానికి మళ్లీ ఆ పూర్వ వైభవం డ్రైవర్లకు వస్తుందని, అందుకు కృతజ్ఞతగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని టీజీ జవాన్ ఆల్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీ జవాన్ ఆల్ డ్రైవర్స్ యూనియన్ వ్యవస్థాపకులు తాడి సత్యనారాయణ, సత్య, నరేష్, మహేష్, నగేష్, రాజేష్ రెడ్డి, రాములు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం VS4 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.